అచ్యుతాపురం సెజ్లో మరో మాటల కందని విషాదం. అంతులేని నిర్లక్ష్యంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సేఫ్టీ లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అసలే రెడ్ జోన్ ఫ్యాక్టరీలు. 2020 తర్వాత ప్రమాదాల తీవ్రత మరింతగా పెరిగినా యాజమాన్యాలది అదే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఖరీదు 18 నిండు ప్రాణాలు. అవును, ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మరి అక్కడే ఎందుకిలా జరుగుతోంది? సేఫ్టీ ఆడిట్ జరగడం లేదా? నిపుణులు లేకుండానే పనులు చేస్తున్నారా? ఎవరిది నిర్లక్ష్యం? సమస్యకు పరిష్కారం లేదా? మాటల కందని మరో విషాదం. ఎసెన్షియా కంపెనీలో ఘోరం. గ్యాస్ లీక్ అయి స్పార్క్తో ప్రమాదం. సేఫ్టీ సున్నా, గాల్లో ప్రాణాలు. డెడ్ జోన్గా అచ్యుతాపురం సెజ్. వరుస ఘటనలతో భయం భయం. అయినా అదే అంతులేని నిర్లక్ష్యం. అవును, అచ్యుతాపురం సెజ్ డెత్ సెజ్గా మారిపోయింది. ఇక్కడ డ్యూటీకెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వెళ్లేదాకా గ్యారంటీ లేకుండా పోతుంది. వరుస ఘటనలే ఇందుకు సాక్ష్యం. ఆగస్టు 21 మధ్యాహ్నం 2:15 ఎసెన్షియా కంపెనీ, అచ్యుతాపురం సెజ్. సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చేవారు అప్పుడే వచ్చారు. భోజన విరామ సమయమది. కొందరు పనిలో ఉన్నారు. అంతలోనే పెద్ద శబ్దంతో బిల్డింగ్లో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్ రూఫ్ కూలింది. గోడలు ధ్వంసమయ్యాయి. ఆ శకలాలు చాలా మంది మీద పడ్డాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మొదట రియాక్టర్ పేలుడు అనుకున్నారు. కానీ సాల్వెంట్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. రసాయనిక ద్రావణాల లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తుండగా గ్యాస్ లీక్ అయి దానికి ఎలక్ట్రిక్ స్పార్క్ తగిలి ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ దెబ్బకు పై అంతస్తు గోడలు కూలిపోయాయి. దీంతో కూడా ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది. అన్నయ్య అండి చనిపోయింది. మా అన్నయ్య అండి. నాకు ఉన్నది ఒకడు అన్నయ్య అండి. మా నాన్నగారు చనిపోయి 10 ఏళ్ళు అయ్యిందండి. అప్పటి నుంచి మా అన్నయ్య కష్టాలు పడుతూనే ఉన్నాడండి. నన్ను, నా కుటుంబాన్ని మా అన్నయ్య ఈదుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మా అన్నయ్య దిక్కులేడండి. మా బతుకులు ఎవరు కావాలి? ఎవరో లేరండి. నేను మా అన్నయ్యేనండి. ఇప్పుడు మా అన్నయ్య ఇదైపోయాడండి. ఇప్పుడు నాకు దిక్కు ఎవరండి? మేము ఎవరండి? మేము ఎలా బతకాలండి? పిల్లోడునండి, పెళ్ళివిడండి. బాబుని భగవంతుడు మింగేశాడు కదండి. ఆ కంపెనీ వాడు మింగేశాడు కదండి నా కొడుకుని. నేను ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే నా బిడ్డ నాకు దక్కును. మా వారే అదేమండి. నాకు నా కొడుకు కూడా ఇప్పుడు ఏ ఆదాయం లేదండి. పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుస్తున్నారు. చనిపోయిన అతను మా అల్లుడండి. చిన్న పిల్లోడండి, 4 సంవత్సరాల పిల్లోడండి. 5 సంవత్సరాలు ఏందని పెళ్ళి అయ్యి ఇప్పుడు ఇలాగ అయిపోయిందండి. పిల్లనట్టుకుంటా ఈ పిల్లతో ఎలా ఉండాలో ఏటో అర్థపడలేదండి. ఇంకా వస్తాడో అనుకున్నదండి. ఎసెన్షియా ఫ్యాక్టరీ 2 షిఫ్టుల్లో 381 మంది ఉద్యోగులతో పనిచేస్తుంటుంది. ఇది 2019 ఏప్రిల్లో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్లో ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన ఈ కంపెనీలలో ఇంటర్మీడియట్ కెమికల్స్, ఔషధాల తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఏపీఐలను తయారు చేస్తుంటారు. అనకాపల్లి జిల్లాలో స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపు 10,000 ఎకరాల్లో 2009లో ఏర్పాటు చేశారు. అందులో 3,000 ఎకరాలు ఫార్మా సెజ్కు కేటాయించారు. దీన్నే అచ్యుతాపురం ఫార్మా సెజ్గా పిలుస్తారు. మొత్తంగా ఈ సెజ్లో 208 కంపెనీలున్నాయి. ఇందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలున్నాయి. అంటే ఇదంతా డేంజర్ జోనే. మరి ఇన్ని కంపెనీలు ఉన్నా ఇక్కడ ఒక్క ఫైర్ ఇంజిన్ మాత్రమే ఉంది.
అది కూడా ఏపీ ఐఐసి తరపున పెట్టారు. చాలా కంపెనీలు సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను ఆర్పారు. అది పరిస్థితి. 2020 తర్వాత ఈ సెజ్లో ప్రమాదకర తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. రెడ్ జోన్ పక్కన ఉండే ప్రాంతాల్లో నివసించే వారి భయం అంతా ఇంతా కాదు. కేవలం రియాక్టర్లు, కెమికల్ బ్లాస్టులు జరగడం కాదు, విషవాయువులు కూడా లీకై చుట్టుపక్కల ఉండే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. ₹1 కోటి పరిహారమైతే ప్రకటించారు. కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. ఘటన గురించి తెలియగానే సీఎం చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. హెల్త్ సెక్రటరీని అక్కడికి పంపించారు. కలెక్టర్తో మాట్లాడారు. అవసరమైతే ప్రాణాలు కాపాడడానికి ఎయిర్ అంబులెన్స్లు పెట్టాలన్నారు. బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. నాకు చాలా బాధేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలున్నాయి. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ప్రతి వారం ఈ సెజ్లో ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదని చెప్పడం ద్వారా మృతుల కుటుంబాల ఆవేదన ఏంటో అర్థం చేసుకున్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మొదలు పెడతానంటున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమలో ఇంక్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్, మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతో కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెంట్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో పరిశ్రమలు ఉండాలి, ఉపాధి పెరగాలి, మూతపడొద్దు. అదే సమయంలో ఏదైనా ఉపాధి కోసమని పెట్టిన కంపెనీల్లోనే నిర్లక్ష్యాలతో ఏకంగా ప్రాణాలే పోతే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. For more videos like this, subscribe Big TV channel.